నువ్వు దేవునితో సమ్మతించినప్పుడు, దేవుడు నడిచే ఆ డైరెక్షన్లో నడుస్తున్నప్పుడు దేవుని చిత్తము నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతూ ఉంటుంది. వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవునితో పాటు నువ్వు నడుస్తున్నావు కనుక ఎప్పుడైతే దేవుని డైరెక్షన్లో మనం వెళ్తుంటామో, డెస్టినీ కూడా దేవుడు నిర్ణయించిన గమ్యానికి మనం చేరుకుంటాం. దేవునితో కలిసి నడుస్తున్నాం అనుకోండి, ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు మనని? ఆయన ఏ గమ్యానికి చేరుకుంటాడో మనని అదే గమ్యానికి చేరుకుంటాడు. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు, మానవుడికి లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన తిరిగి ఆరోహణం అయిపోయి తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు మనల్ని అందరినీ ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయనతో పాటు నడిస్తే తండ్రి యొద్దకు మనం తీసుకెళ్తాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును వెళ్ళలేరు అన్నాడు. అంటే యేసుతో నడిచే వారందరూ వారి గమ్యం ఎక్కడి వైపు వెళ్ళబోతుంది? తండ్రి యొద్దకు మనం వెళ్ళబోతున్నాం. అంటే నిత్య జీవాన్ని సంపాదించుకోబోతున్నాం. ఒకవేళ దేవునితో కలిసి నడవట్లేదు అనుకోండి, మన డైరెక్షన్ మారిపోయినప్పుడు మన డెస్టినీ కూడా మారిపోతుంది.